మనము గత 3 వారాల్లో ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలను గురించి ఆలోచన చేస్తూ మొదటి 3 ఆజ్ఞలను గురించి మనం ఆలోచన చేసినాం. మొదటి ఆజ్ఞ మనం చూసినప్పుడు చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞను దేవుడు మనకి ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ఎవరికైనా గుర్తుందా? మొదటి ఆజ్ఞ చెప్పగలరా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, క్రిందున్న భూమి అందు కానీ, భూమి క్రిందున్న ఉండకూడదు. స్పష్టంగా దేవుడే స్వయంగా నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, ఐఎమ్ ఓన్లీ గాడ్ చెప్పాడు. రెండవ ఆజ్ఞ ఏంటండి? ఏ విగ్రహములను మీరు చేసుకోకూడదు, పూజించకూడదు, వాటికి సాగిలు పడకూడదు. మూడవ ఆజ్ఞ, మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించే వాడిని ఆయన క్షమించడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ ఆజ్ఞను మనం చూద్దాం. నిర్గమాకాండము 20 అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే ఈ 4వ ఆజ్ఞ అన్నీ కూడా ఇదే అధ్యాయంలో మనకుంటాయి. ద్వితీయోపదేశకాండంలో కూడా మరలా ఈ 10 ఆజ్ఞలు చెప్తాడు. బేసిక్గా ప్రారంభం నుండి పరిశుద్ధ గ్రంథం ముగింపు వరకు ఈ ఆజ్ఞల గుండా ఆయన నడుస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. 8వ వచనంలో మనం చూసినప్పుడు 8 నుండి 11 వచనాలు చదువుతున్నాను. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. ఈ 8వ వచనము, 9, 10, 11 వచనాల్లో ఈ పరిశుద్ధత అనే మాటల్ని ఆయన మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ 4వ ఆజ్ఞను మేము అర్థం చేసుకోవడానికి, వినడం మాత్రమే కాదు నాయనా, ఆజ్ఞకు కట్టుబడి ఉండడానికి, తద్వారా వచ్చే మీ కృపను పొందడానికి మాకందరికీ సహాయం చేయమని, వినువారుగా మాత్రము ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా దాని ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండుడని ప్రభా వాక్యము మమ్మల్ని హెచ్చరిక చేస్తుండగా ఈ వెంటనే బిడ్డలందరినైనా ఆ నమ్మకత్వాన్ని చూపించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోండి. చాలా జాగ్రత్తగా వినండి. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోండి అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. విశ్రాంతి దినము అన్నప్పుడు సృష్టించేసినప్పుడు దేవుడు 6 దినాలు పనిచేసి 1 దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కదా. వారంలో మొదటి దినము ఆదివారం, చివరి దినం శనివారం కనుక శనివారం కదా విశ్రాంతి దినం అని మనము మరి శనివారం చేయాలి కదా, ఆదివారం ఎందుకు చేస్తున్నామని ఈ కలవరము మీ హృదయాల నుండి పక్కకు పెట్టండి. దాని గురించి మంచి క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. విశ్రాంతి అన్నది ముఖ్యం. 1 దినము దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. సబ్బాతు అని యూదులు అంటారు. ఆ సబ్బాతు దినంలో ఉన్నటువంటి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళకి. పరిశుద్ధంగా ఆ దినాన్ని రెస్ట్, విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలంట. ఏ పని చేయకూడదు. ఏమంటాడైనా 6 దినాలు నువ్వు కష్టపడి నీ పని
చదువుతున్నారా? అంతా చేసేసాయి. వారం బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? వీక్లీ ప్లానింగ్ చేసుకోవాలి. ఈ వీక్లో 6 డేస్లో నువ్వు ఏదైతే ప్లాన్ చేసుకున్నావు పని అంతా చేసి ఫినిష్డ్ లేదంటే క్లోజ్డ్, దాని అంతా చేసి ముగించు, లేదంటే ఆపే. ముగించు లేదంటే దాన్ని ఆపేసే, చేయొద్దిక. 7వ దినము అనగా ఒక దినం, ఈ వారంలో ఒక దినాన్ని ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోవాలి. ఎవరెవరు విశ్రాంతి తీసుకోవాలి? అది దేవునికి విశ్రాంతి దినం కనుక నీకు కూడా అది విశ్రాంతిగా పెట్టుకో. దాంట్లో ఏమేమి చేయాలి? నీవైనా ఇక్కడ ఒక యజమానుడితో చెప్తూ ఉన్నాడు. యజమానుడా, నీవు, నీ భార్య, నీ కుమారుడు, నీ కుమార్తె, ఒకవేళ మీకు పని మనుషులు ఉంటే, ఒకవేళ పని ఉంటే ఆదివారం పని చేయకండి. ఆదివారం పని చేయకండి. పనులకు కూడా సెలవు ఇచ్చేసేయండి. నీ పశువైనను, పశువు అంటే ఆ దినాల్లో ఎద్దుల బండులు ఉండేవి, నాగలు కట్టేవారు, దాన్ని కూడా రెస్ట్ ఇచ్చేవారు. ఈ దినాలు ఏమున్నాయి? ఈరోజు మన జీవనోపాధి కొరకు ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఇవన్నిటి కూడా సెలవు ఇచ్చేసేయాలంట. వన్ డే లీవ్. దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది. ఆయన ఆజ్ఞలు కఠినమైనవి కాదు, నీకు నష్టాన్ని కలిగించేవి అసలు కాదు. ఇక్కడ ఒక దినము నువ్వు ఆగిపోవడం వల్ల వచ్చే చాలా బెనిఫిట్స్, లేదంటే ఆ దినాన్ని నువ్వు పనిచేయడం ద్వారా వచ్చే దేవుని ఉగ్రతకు సంబంధించిన విషయాలు చాలా స్పష్టంగా విందాం. యాజ్ ఇట్ ఈజ్గా చదువుతున్నాను. నీ ఇండ్లలో ఉన్న పరదేశీనను, ఒకవేళ పనులు ఉన్నారనుకో మీకు, వాళ్ళు కూడా ఏ పని చేయకూడదు. దేవుడు 6 దినములలో ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తం సృజించి 7వ దినాన్ని విశ్రమించాడు. అందుచేత ఆయనే రెస్ట్ తీసుకున్నాడు. కాబట్టి ఆ విశ్రాంతి దినమును ఆయన ఆశీర్వదించి దాన్ని ఆశీర్వాద దినం ఇది. ఈ విశ్రాంతి దినంలో నీవు ఏ పని చేయకుండా ఆయన ఆరాధిస్తూ ఖాళీగా ఉండిపోవడము వలన ఆశీర్వాదం వస్తుందంట. ఇది చాలామందికి ఇది అర్థం కాదు. ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ దినమున నీవు ఆ ఆశీర్వాదమును పొందుకోవడం కొరకు ఖాళీగా పెట్టుకోవాలి ఆ దినాన్ని. అరే, ఈ దినం ఎట్లా ఆశీర్వాదం అవుతుంది? ఒకవేళ పని చేస్తే నాకు డబ్బు వస్తుంది కదా, అది కదా నా ఆశీర్వాదం అని అనుకునే వారికి ఇది సంబంధం లేని విషయం. దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళకి ఇది సంబంధం లేదు. చాలాసార్లు నుండి, చాలా కాలము నుండి వాక్యానికి లోబడండి అనే మాటని మీతో నేను బ్రతిమాలతో చెప్తున్నాను. చాలా వేదంతో కూడా చెప్తా ఉన్నాను. పిల్లరా, ఒక యజమానుడు 2 పనులను పిలిచి ఆయన చెప్పాడంట, ఇదిగో అడవిలోనికి పోండి, అడవిలోనికి పోయి చెట్లను నరుకురండి. మీరు ఎన్ని చెట్లను నరుకుతారో మీకు ఆ నరికిన చెట్టుకి బయట వాళ్ళు ఇస్తున్న దానికంటే ఎక్కువ మొత్తం మీకు డబ్బు ఇస్తాను. అంత మాత్రమే కాకుండా మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ చెట్లు నరికారో వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పాడంట యజమానుడు. వినండి, మీరు అడవులోనికి వెళ్ళండి, పెద్ద పెద్ద రాణులు నరకండి, పెద్ద చెట్లు నరకండి. మీరు ఎన్ని చెట్లు నరుగుతారో బయట ఇచ్చేదానికంటే డబల్ జీతం ఇస్తాను. అంత మాత్రమే కాకుండా మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ చెట్లు నరుగుతారో వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పాడంట. సరే అయ్యా అని చెప్పి తల వంచి ఇద్దరు కూడా బయలుదేరి రాత్రి ఇంటికి పోయి ఉదయాన్నే లేచి వారు ఆ భోజనం, ఆ నీళ్లు, ఆ గొడ్డలి అన్నీ రెడీ చేసుకుని అడవులోకి వెళ్ళి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ నరకాలి, ఎక్కువ పారితోషికం తీసుకోవాలి. అంత మాత్రమే కాకుండా వీళ్ళకి ఇంకొక టార్గెట్ ఉంది. ఆయనకంటే నేను ఎక్కువ నరకాలి,
నాకంటే ఆయన ఎక్కువ నరకాలని ఎందుకంటే ఆ నమ్మకమైన యజమానుడు ఏమి ఇవ్వబోతాడో వీళ్ళకి తెలుసు. ఆయన అంత మంచోడో తెలుసు కనుక వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయారంట. ఇద్దరు కూడా అనుకొని అడవులోనికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి నరుకుతూ ఉన్నారంట. ఒకడు నరుకుతూనే ఉన్నాడంట. ఒక్కొక్క చెట్టు పడుతూ ఉంది. ఒకడు మాత్రం ఒక చెట్టుని సగం నరికిన తర్వాత కూసేపు కూర్చుంటున్నాడంట. ఈ ఆపకుండా నరుకుతున్నా ఈయన అనుకుంటున్నాడంట, వీడు తిక్కోళ్ళ ఉన్నాడు, ఈ లెక్కనైతే వీడు ఏమి కొట్టలేడు, 4-5 చెట్ల కంటే ఎక్కువ వీడు కొట్టలేడు అని అనుకుంటున్నాడంట. ఎందుకంటే ఎప్పుడు చూసినా సగం నరుకుతున్నాడు, వచ్చి చక్కగా కూర్చుంటున్నాడు, ఏమో చేసుకుంటున్నాడు, కొంచెం నీళ్ళు తాగుతున్నాడు. వీడు ఇంకెప్పుడు తిండిపోతాడు, తాగిపోతాడు, వీడు ఎప్పుడు తింటున్నాడు, నీళ్ళే తాగుతూ ఉన్నాడు అని ఈయన అనుకుంటున్నాడంట. ఈయన ఆపట్లేదు, నాన్ స్టాప్ డూయింగ్ ద వర్క్, పనిచేస్తూనే ఉన్నాడంట. సాయంత్రం అయిందంట. యజమానుడు వచ్చాడంట. బాబు, మీరు ఎవరెవరు ఎన్ని చెట్లు కొట్టారన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను 10 చెట్లు నరికాను, అస్సలు భోజనం కూడా చేయలేదయ్యా, నీళ్ళు కూడా 4 చుక్కలే తాగా, తెచ్చిన బాటిల్ చూడు సగం అలా ఉండిపోయింది. 10. వెరీ గుడ్, నువ్వేనే నరికావని అడిగాడంట. 18 చెట్లు నరికానని చెప్పాడంట ఈయన. వాడు షాక్ అయ్యాడంట. ఎట్లా సాధ్యం ఇది? నువ్వు ఎప్పుడు చూసినా కూర్చుంటూనే ఉన్నావు, నువ్వు ఎప్పుడు చూసినా ఖాళీగా కనబడుతూనే ఉన్నావు, నీళ్ళు తాగుతూనే ఉన్నావు, ఏదో చేసుకుంటూ కనిపిస్తూ ఉన్నావు. నేనైతే మానక పని చేస్తున్నాడు. నువ్వు వచ్చిన దగ్గర నుండి ఇదిగో ఇప్పటి వరకు నీళ్ళు కూడా నేను కొంచెమే తాగాను, అన్నం కూడా తినలేదు మధ్యలో. నాకు 10 అయితే నీకు 18 ఎట్లా అయినాయి అని చెప్పేసి ఆశ్చర్యంతో అడిగినప్పుడు ఏం చెప్పాడంట, ఓర్పిచ్చాడా, నేను కూర్చున్నది ఊకినే కాదురా, కూర్చున్న ప్రతిసారి నా శరీరానికి రెస్ట్ ఇస్తున్నాను, నీళ్ళు తాగుతున్నాను, నేను రీఛార్జ్ చేసుకుంటున్నాను. అదే సమయంలో నా గొడ్డల్ని పదును పెడతా ఉన్నాను. ఏం చేస్తున్నాను? నా గొడ్డల్ని పదును పెడతా ఉన్నాను. నువ్వైతే అదే మొండు గొడ్డలతో నరుకుతూనే ఉన్నావు. నీ శ్రమంతా వృధా అవుతుంది, చెట్లు పడట్లేదు. నేనేం చేస్తున్నానంటే రెస్ట్ ఇస్తూ నా గొడ్డలకి పదును పెడుతున్నాను కనుక 18 చెట్లు నరికా. నీకంటే ఇంచుమించు 2 అంతలు లేదా డబల్. సంగమా, ఈ శరీరానికి ఏమి అవసరమో నీకంటే ఎక్కువగా నీ దేవునికి తెలుసు. అందుకే దేవుడు విశ్రాంతి దినాన్ని సిద్ధపరిచాడు. నా స్నేహితుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు, మన శరీరానికి రెస్ట్ ఇవ్వకపోతే అదే రెస్ట్ తీసుకుంటుంది, దాని పేరు జబ్బు అని అంటారు అన్నాడు. మన శరీరానికి రెస్ట్ ఇవ్వకపోతే, మన మనస్సుకు రెస్ట్ ఇవ్వకపోతే అవే రెస్ట్ తీసుకుంటాయి. వాటి పేరు జబ్బు అంటారు. అట్లని ఒక రోగం వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ చెప్తారు బెడ్ రెస్ట్ అంటారు, లేదంటే ఇంకో రెస్ట్ అంటారు. సో ఆ జబ్బు నీకు రాకుండా ఉండాలంటే రెస్ట్ తీసుకోవాలి. ప్రభు చెప్పిన మాట ఇది చాలామందికి పిచ్చి మాటలా కనిపిస్తుంది. దేవుడే స్వయంగా నువ్వు రెస్ట్ తీసుకో, ఒక దినాన్ని కేటాయించేసుకో, రెస్ట్ కొరకు నువ్వు కేటాయించుకో. ప్రభుత్వాలే రెస్ట్ కొరకు దినాన్ని కేటాయించేస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలే రెస్ట్ కొరకు దినాన్ని కేటాయించేస్తున్నాయి. దీని యొక్క ఆంతర్యము సంఘమా నీకు అర్థం కాకపోతే నువ్వు ఏదో ఒక రోజు ఆగిపోతావు. 2 నష్టాలు ఉంటాయి. ఒకటి దేవుని తృణీకరించడం ద్వారా వచ్చే నష్టము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి నువ్వు మర్చిపోతే దేవుని మాటనే నువ్వు కాదన్న కారణాన దేవుడు నీ జీవితంలో కోపాన్ని చూపించడానికి అవకాశం ఉంది. 6 దినాలు కష్టపడు, నీ పనంతా 6 రోజుల్లోనే ప్లాన్ చేసుకో. 7వ రోజు స్టాప్. ఒక ప్లాన్ చేసుకోండి, నేను 7వ రోజు పని చేయను. ఇదిగో నేను ఈ రోజు నుండి ఈ రోజు వరకు నేను పనిచేసి 7వ రోజు, ఇది ఆదివారం అయితే నేను ఆదివారం ఆరాధన చేయడానికి నేను స్టాప్, దాన్ని ఆపేసుకుంటాను అని ఒక నియమాన్ని ఎవరైతే పెట్టుకుంటారో వారు 2 రకాల దీవెనలు పొందుతారు. ఒకటి ఆధ్యాత్మికమైన దేవుని వల్ల వచ్చే దీవెన, రెండవది శారీరకమైనటువంటి దీవెన. ఈ శరీరం చాలా ప్రాముఖ్యమైనది. మనము శరీరంతో ఉన్న మీ సంగతి మర్చిపోకండి.
మనం శరీరంతో ఉన్నాము. దీనికి కూడా రెస్ట్ కావాలి, మనసుకు కూడా రెస్ట్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఇది ఏకబిగిగా పనిచేయకుండా నీకు వీలు లేదు ప్రియులారా. ఏకబిగిని పనిచేస్తూ ఉంటే ఈ శరీరం ఒకరోజు రెస్ట్ తీసుకుంటుంది. ఇందాక చెప్పినట్టుగా దాని పేరు జబ్బు. ఆ విధంగా నీ ఆయుస్సును నువ్వు తగ్గించుకోవడము దేవునికి ఇష్టం లేదు. దీర్ఘాయుస్సు కలిగి నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయన నీ క్షేమము కొరకు ఆయన ఈ కండిషన్స్ని పెడతా ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రికలోకి మనం వద్దామా? కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఒక మాటని మనం ఆలోచన చేసుకుందాం. 33వ వచనంలో 14వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే అల్లరికి అనగా గందరగోళానికి ఆయన కర్త కాదు. ఆయన ఒక ప్రాసెస్ని చెప్పినప్పుడు దీంట్లో ఎక్కడ కూడా గందరగోళానికి అవకాశం లేదు. దీన్ని ఇంకా కలపడానికి కానీ తీసివేయడానికి కానీ ఏ ఆప్షను లేదు. కనుక ఒక విశ్రాంతి దినాన్ని దేవుడు నియమించాడు. కనుక నువ్వు గందరగోళం అయిపోయి అయ్యో ఎందుకు ఇట్లా చెప్పాడు, ఒకరోజు నేను నష్టపోతున్నాను అని నువ్వు అనుకోవాల్సిన అవసరము లేదు ప్రియులారా. కనుక ఇదే మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏమంటారంటే సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అని చాలా సున్నితమైన హెచ్చరికను పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఇస్తున్నాడు. ఏం చేయాలంట? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయండి. దేవుడు ఏం చెప్పాడంటే ఆ చెప్పినటువంటి ఆజ్ఞల విషయాల్లో మీరు మర్యాదను పాటించాలి, దేవునిని నువ్వు గౌరవించాలి. దేవుణ్ణి నువ్వు గౌరవిస్తున్నావు అనడానికి అర్థం ఏంటంటే ఆయన కట్టడలు ఆజ్ఞలు పాటించడం. ప్రియులారా, దేవుణ్ణి నువ్వు గౌరవించలేనప్పుడు, ఆయన మర్యాద చేయలేనప్పుడు ఆయన నిన్ను ఎలా మర్యాద చేయగలడు? నిన్నెలా గణపరచగలడు? ఒక చోట అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారు తృణీకారముందుదురు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారముందుదురు. దేవుని మర్యాద గురించి సీరియస్గా ఆలోచించేయండి. ఇది ఏదో ఒక మనుషుడు ఏర్పాటు చేసిన నియమం కాదు. ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట అనే ఈ నియమము ఎవరో ఒక మనుష్యుడు నాలాంటి వాడు లేదంటే నేను ఏర్పాటు చేసిన నియమం కాదు ఇది. కనుక దేవుని చిత్తాన్ని మనము గుర్తించుటకు మన హృదయాల్ని అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంచి విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆల్రెడీ నేను పీడిఎఫ్ ఫైల్ మీకు అందరికీ ఫార్వర్డ్ చేశాను, గ్రూపుల్లో ఉన్నాయి. ఏ వర్తమానం అయితే చెప్తున్నానో అది మీకు ముందుగానే సంఘం మీకు తెలియజేశాను, దాంట్లో మీరు చూసుకోవచ్చు. దాన్ని మించి నేనేం దాటి ముందుకి చెప్పలేను. నిర్గమకాండము 16వ అధ్యాయానికి మనం వద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది ప్రియులారా. ఈ 16వ అధ్యాయం చాలా ఉన్నతమైన అనుభవము. ఏంటి ఈ 16వ అధ్యాయం ఏం మనకు తెలియజేస్తుంది అన్నప్పుడు 16వ అధ్యాయం 16వ వచనం నుండి 31వ వచనం వరకు చూసినట్లయితే నేను చదువుతున్నాను. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. ఇక్కడ విషయం ఏంటంటే దేవాది దేవుడు ఇశ్రాయేలీలకి ఒక ఆలోచన చెప్తాడు. ఏమంటాడంటే, ఇశ్రాయేలీలారా, మీరు సనిగిన సనుగులను నేను విన్నాను. 7వ వచనంలో వారు అరణ్యంలో మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అరణ్యంలో మమ్మల్ని సంపాలని తీసుకొచ్చావా? మాకు ఇక్కడ ఆహారం లేదని వారు సనుగుతూ ఉన్నందుకు దేవుడు ఏమంటున్నాడంటే 8వ వచనంలో, మీరు తినడానికి సాయంకాలమున 8వ వచనంలో మాంసమును ఉదయమున చాలినంత ఆహారం మీకు గాను
మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవా వినుచుండగాను, మేము ఏ పాటి వారము మీ సనుగుట యెహోవా మీద కానీ మా మీద కాదు అని అంటా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ మన్నా అనే అనుభవం గురించి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చావు, అరణ్యంలో నడిపిస్తున్నావు, మాకు ఇక్కడ భోజనం లేదు అని సనుగుతున్నప్పుడు, నేను మీకు మన్నాను కురిపిస్తాను, దేవదూతల ఆహారము. వినండి చాలా జాగ్రత్తగా. దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నేను మన్నాను మీకు ఇస్తాను, అది దేవదూతలు తినే ఆహారము. అయితే 4వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని. ఇక్కడ గమనించండి ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా మోషేతో చెప్పాడు, వారు నా మాట వింటారో, నేను ఇచ్చిన కట్టడలను ఆజ్ఞల్ని వీళ్ళు అనుసరిస్తారో లేదో అని వారిని నేనేం చేయాలనుకున్నాడు, పరీక్షిస్తాను. నేను బాబు మీకు సమస్తం ఇస్తాను, కానీ ఒక పరీక్ష. ఏంటా పరీక్ష అంటే, మీరేం చేయాలంటే ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకోవాలి. అది కూడా 6 దినములు వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకునే వాళ్ళను, వారు దినములకు కూర్చుకున్న దానికంటే అది 2 అంతలై ఉండవలను. 6వ దినాన్ని ఏం చేయాలంటే డబల్ తెచ్చుకోండి, ఏ రోజుది ఆ రోజు తెచ్చుకోండి. పరీక్ష ఏంటంటే మీకు భోజనం పెడతాను, కానీ ఒక టెస్ట్. ఏంటో టెస్ట్ అంటే, ఏ రోజు మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకోండి. తక్కువ తెచ్చుకున్న వాళ్ళకి తక్కువ అవ్వదు, ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళకి మిగలదు. సో ఇది దాని ప్రాసెస్. దేవుడు చాలా విచిత్రమైన అనుభవాన్ని ఇశ్రాయేలు ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. మీకు మంచి భోజనం ఇస్తాను, అది తేనెలా ఉంటుంది, మధురమైనది ఇస్తాను, శ్రేష్టమైన భోజనం, పరలోక భోజనం, అది ఇంకా దేవదూతల భోజనం అని చెప్తాడు, అది మీకు ఇస్తాను. కానీ ఒక కండిషన్ ఏంటంటే, మీకు ఎంత కావాలో మీ ఇంటికి అంత ఓమేరు చొప్పున ఒక కొలత ఉన్నది. కిలో బాట్ ఉంటుంది చూడు, కిలో సరిపోయింది అంత ఉంటుంది కదా, అంత మీకు ఎంత కావాలితే అంత తెచ్చుకోండి. చక్కగా ఎన్ని పూటలు తింటారో, ఎన్నిసార్లు తింటారో రోజుకి అన్నిసార్లు తినండి. తక్కువ తెచ్చుకున్నావని నీకు సాలకుండా ఉండదు, అది వస్తూనే ఉంటుంది. ఎక్కువ తెచ్చుకున్నావు కదా అని మిగలదు. అలాగే 6 దినాలు చేసి లాస్ట్ డే ఏం చేయాలంటే డబల్ తెచ్చుకోండి, 2 అంతలు తెచ్చుకోండి. 7వ దినాన మన్నా రాదు. 7వ దినాన మన్నా రాదు కాబట్టి 6వ దినం తెచ్చుకున్నది డబల్ అవుతుంది కాబట్టి దాన్ని చక్కగా మీరు తినండి. ఆ రోజు ఏ పని చేయొద్దు. 7వ దినం ఏ పని చేయొద్దు, 6వ దినానికే సిద్ధపరచుకోండి. ఈ రోజుది నిన్నే సిద్ధపరచుకో. ఈ రోజుని రెస్ట్గా వదిలే, దాన్ని వదిలిపెట్టేసే. చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. పిల్లరా, మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో మార్లు బోధించి దైవజనులుగా మేము హృదయాలను నొచ్చుకుంటున్నాం, కానీ దేవునిని మీరు నొప్పిస్తున్నారన్న సంగతి మీకు అర్థం అవట్లేదు. దీన్ని పరిశుద్ధపరచాలి. ఆయన మాట వినడం ద్వారా మీరు దాన్ని పరిశుద్ధపరుస్తారు. ఆయన పరిశుద్ధతను మీరు సన్మానిస్తారు, గౌరవిస్తారు. దేవుణ్ణి నువ్వు గణపరచడం ద్వారా నీకు ఘనత వస్తుందనే సంగతిని ఎన్ని మార్లు చెప్పినా వినట్లేదు. ప్రియులారా, జాగ్రత్త. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఫస్ట్ డే వాళ్ళ చాలా ఆసక్తితో చూస్తున్నారంట. అరే, దేవుడు ఏదో చెప్పాడు, పొద్దుగాల వస్తుందంట. పొద్దుగాల చూసేటప్పటికి వాళ్ళ ఇంట్లో ముందు ఇలా మన్నా వచ్చి పడిపోయిందంట, మంచు వలె ఉందంట. అందరూ సమకూర్చుకున్నారంట, తింటుంటే చాలా మధురంగా ఉందంట. అబ్బబ్బబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ అనుకొని 2వ రోజు ఇంకా చూడాలి. వరే, నిన్న అది తిన్నావరా, ఏ ముందర బాబు జీవితంలో ఇంకెన్నడూ తినలా, రేపు మాత్రం కదరు బాబు ఇంకెక్కువ తినరా అనేది బోక కింద ఎక్కువ తెచ్చుకున్నారంట. పొద్దుగాలకు పురుగులు పట్టిందంట. ఏమైందంట? చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యం. పురుగులు పట్టిందంట. వీళ్ళు పొద్దుగాల లేచి రాత్రంతా తిన్నారు, పగలు తిన్నారు, రాత్రి కూడా తిని ఉంటారు, ఆల్ నైట్ చేసి ఉంటారు తినడానికి.
బాగా తిన్నారు, తిని ఇంకా మిగిలిపోయింది. పొద్దుగాలకి అది పురుగులు పట్టిందంట. ఇప్పుడు ఏం చేయాలి? ఉదయం కూడా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఎండ తగిలేలోపు అది కరిగిపోతుందంట, తెచ్చుకోవాలి. ఈ పురుగులు బాండిని పక్కన పడేసి దాన్ని కడుక్కునే లోపు వెళ్ళిపోతే ఏం చేయాలా ప్రియులారా? 6వ దినాన డబ్బులు తెచ్చుకోండి మీరు. ఇది మీకు పరీక్ష. అలా చేయకపోతే కనుక మీరు లాస్ అవుతారు. నా పరీక్షలో మీరు గెలవాలి, మిమ్మల్ని పరిశోధిస్తా ఉన్నాను అని దేవుడు స్వయంగా వారికి చెప్పాడంట. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వారికి చెప్పినా కూడా వారు ఏం చేశారంటే చాలామంది ఎక్కువ తెచ్చుకొని పురుగులు పట్టించుకున్నారంట. మరికొందరేమో ఏందే మోస గట్లనే చెప్తాడు, దేవుడు గట్లనే చెప్తాడు, మండే వచ్చింది, ట్యూస్డే వచ్చింది, వెడ్నెస్డే, థర్స్డే వచ్చింది, ఫ్రైడే వచ్చింది, సాటర్డే అవుతుంది, సండే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనుకొని ఎక్కువ కూర్చుకోలేదంట. శనివారం వాళ్ళు 6వ దినాన ఎక్కువ కూర్చుకోలేదంట వాళ్ళు. 7వ దినాన ఇట్స్ స్టాప్, ఆగిపోయిందంట. ఎవరి దగ్గరికి పోయి అడుగు తీసుకొచ్చినా ఎవరిది వారికి సరిపోద్ది కనుక దేవుని మాట వినని వారికి పస్తులు ఉన్నారంట వాళ్ళు. ముందు రోజు ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళేమో పురుగులు పట్టిన కంపు వాసన భరించారు. 6వ దినాన ఎక్కువ తెచ్చుకున్నవారు 7వ దినాన హాయిగా తిని హ్యాపీగా ఉన్నారు. అస్సలు తెచ్చుకునేలో మళ్ళీ ఆకలితో ఉన్నారు. చూడండి, దేవుని మాట మాత్రమే. ఆ మన్నాలో ఏమీ లేదు ప్రియులారా. దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వారి జీవితాల్లో ఏ సమస్య ఉండదు ప్రియులారా. నిర్గమకాండము 16వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాటను చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనం తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగిపోయింది తగ్గినట్లుగా. ఇది చాలా పెద్ద పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. 6 దినాలు నువ్వు కష్టపడి దానిని సరిపెట్టుకోవాలంట, తగినట్లుగా దాన్ని సమకూర్చుకోవాలి. అత్యాశకు పోరాదు ప్రియులారా. ఎప్పుడు సరిపోతుంది? యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠంలో అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అడుగుతుంది. ఆహారం విషయంలో చాలా యాక్యురేట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ ఏమైందంట, మిత్రులు తమ ఆహారాన్ని సేకరించుకుంటూ 6వ రోజు కూర్చుకోకుండా మేము ఎప్పుడు పోతే అప్పుడే మాకు దొరుకుతుంది అనుకున్న వాళ్ళకి 7వ దినానికి భోజనం లేదు. సోమరితనానికి ఇశ్రాయేలు శిబిరంలో సోటు లేదు అంటాడు ఒక దైవజనుడు. ఒకటి గమనించండి, సోమరులుగా ఉండడాన్ని దేవుడు ఒప్పుకుంటలేదు. అలాగే వారంలో ఒక దినాన్ని విశ్రాంతి తీసుకోకుండా పని చేయడాన్ని కూడా దేవుడు ఒప్పుకుంటలేదు. ఇట్స్ వెరీ సీరియస్. ఒక సాధారణమైన మనుషుడుగా నేను మాట్లాడుతున్న మాటలు, నా మాటలైతే మీరు లైట్గా తీసుకోండి, మీకు అవసరం లేదు. దేవాది దేవుడు చెప్తున్న మాటలను కూడా నువ్వు సీరియస్గా తీసుకోకపోతే, ఆయనను గౌరవించకపోతే, ఆయన పరిశుద్ధతను సన్మానించకపోతే, ప్రియులారా, దేవుని కంటే ఇంకా ఎక్కువ మన జీవితంలో ఏముంది మనల్ని దీవించడానికి? నేటి విశ్వాసులకు ఇక్కడ ఒక పాఠం ఉంది. ఏంటి ఆ పాఠం అంటే, మనం దేవునితో మన రోజును ప్రారంభించాలి. ఉదయాన్నే ప్రభువా ఈ దినానికి కావలసిన సమకూర్చు. దేవుని వాక్యం నుండి ఆధ్యాత్మిక ఆహారాన్ని సేకరించాలి. ఉదయం లేని ప్రార్థన చేయడము, వాక్యము ధ్యానించడము, దేవుని కలిసి ఆయన సన్నిధిలో ఆధ్యాత్మిక పోషణ విషయంలో ఆయన అడగాలి. ప్రియులారా, 19, 20, 21 వచ్చిన మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, సోమరులుగా ఉన్న వారికేమో కొదువైపోయింది, ఎక్కువగా తెచ్చుకున్న వాళ్ళకేమో మిగలలేదు. సోమరులుగా ఉన్న వాళ్ళకేమో తెచ్చుకున్న వాళ్ళకేమో ఏమీ లేదు, ఆకలితో ఉన్నారు. అలాగని చెప్పేసి మేము 6 దినాలకు పని చేయడం కాదు, మేము 7 దినాలు పని చేస్తే ఇంకా సంపాదిస్తాం, ఎక్కువ పెట్టుకో, తీసుకురా గంపల నిండుగా పెట్టు, లేదంటే బీరువాల నిండుగా నింపు, లేదంటే బాండీల నిండుగా నింపు అనుకున్న వాళ్ళకేమో అది కంపు వాసన వస్తుంది.
దేవుడు చెప్తున్నాడు తన కృపా సమృద్ధిలో నుండి మనల్ని ఎప్పుడు ఎలా దీవించాలో ఆయనకి తెలుసు. ఆయన మన రెక్కలను ఆశీర్వదించకపోతే, మనకి కష్టపడడానికి సామర్థ్యం ఇవ్వకపోతే, ప్రియులారా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకు నిండుట వ్యర్థమే. చాలా స్పష్టంగా చెప్తుంది వాక్యం ఇది. కనుక దేవునికి లోబడడానికి నేర్చుకోవాలి. ఇక్కడ ఒక మాటను రాసుకున్నాను, ఈ ప్రజలు దేవుని సూచనలకు అవిధేయులు కావడమే కాకుండా వారు దేవుని స్వంత ఆచారానికి విరుద్ధంగా జీవిస్తున్నారు. దేవుడు పెట్టిన ఒక నియమానికి విరోధము. ఎవరైతే ఈ విశ్రాంతిని తీసుకోరో, దేవుడు చెప్పిన ఆ రోజుని రెస్ట్ డేగా ఆయన సంధిని ఒప్పుకోరో, వారు ఏం చేస్తున్నారంటే దేవుని పద్ధతులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా జీవించి నువ్వేం చేయగలవు? ఏం జరుగుతుంది మీ జీవితాల్లో? దేవుని పద్ధతులకు వ్యతిరేకము. ఎందుకంటే ప్రభువు సూర్యుడు నేలపై పడి ఉన్న మన్నాను కరిగించే ఏర్పాటు చేశాడు. దేవుడు తన వాక్యంలో చెప్పిన దానికి మరియు తన సృష్టిలో ఆయన ఉంచిన మాదిరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే కనుక సూర్యుడు మన్నా మీద పడి అది ఏ విధంగా కరిగిపోయిందో నీ కష్టార్జితం అంతా కూడా అలా కరిగిపోతుంది. ఏమన్నా అర్థమవుతుందా? దేవుణ్ణి గౌరవించడానికి మీరు ఎందుకు అప్పగించుకోలేకపోతున్నారు? దేవుని ప్రజలకు ఒక హెచ్చరిక దొరుకుతూ ఉంది ఇక్కడ విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ ఇబ్రూలో సబ్బాతు అనే పదం వాడతారు. దానికి అర్థం ఏంటంటే పని చేయడం మానేయాలి అని అర్థం. చెప్పండి, ఆ రోజు ఏం మానేయాలి? ఏదైతే నువ్వు పని చేస్తున్నావో ఆ పనిని ఆపేయాలి. ఇంకా విశ్రాంతి తీసుకోవడం అనే అర్థాలు ఉన్నాయి. సబ్బాత్ అనే పదానికి అర్థం ఏంటంటే పని చేయడం మానేయండి, ఈరోజు విశ్రాంతి తీసుకోండి, ఈరోజు రెస్ట్ తీసుకుంటారా బాబు, పని చేయొద్దు బాబు, నేనున్నాను బాబు. చాలా స్పష్టంగా చెప్తున్నాను దేవుడు, నేనున్నాను, నిన్ను పోషించేవాడిని, సంరక్షించేవాడిని నేనున్నాను. నువ్వు పని చేయడం వల్ల నీకే నష్టం. 6వ రోజు వారికి 2 మన్నాను సేకరించడానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. నీకు ఆ రెస్ట్ డేకి కలిసిన సామర్థ్యాన్ని ముందు రోజులో ఆయన ఇచ్చేస్తానని చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, చెప్పలు కొట్టండి, దేవుని మహిమపడదాం. దేవుని వాగ్దానం అందే. ఏంటి దేవుని వాగ్దానం తెలుసా? నువ్వు ఒక దినాన్ని రెస్ట్ కొరకు నువ్వు అప్పగించుకుంటే దానికి సంబంధించింది ముందు రోజుల్లో నేను నీకు అరేంజ్ చేస్తాను, నేను చూసుకుంటాను. చాలా స్పష్టంగా దేవుని నమ్ముతున్నారా? దేవుని నమ్ముతున్నారా పిల్లలారా? నేను ఏర్పాటు చేస్తాను. ఇది చాలా స్పష్టమైన వైఖరి. ఈ సందేశాన్ని నిజంగా అర్థం చేసుకోలేని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారంట. కొంతమంది యూదులు సబ్బాతు రోజున మన్నాను వెతుకుతూ బయటికి వెళ్ళారంట, కానీ వాళ్ళకి ఏం దొరకలేదు. ఏమన్నా నీకు దొరికినా కూడా దేవుడు చెప్తున్నాడు, ఎండకు కరిగిన మన్నా వలె నువ్వు సంపాదించింది ఆవిరైపోతుంది. శాపం కాదు, ఆయన ఆజ్ఞ యొక్క నియమము, ఆ కట్టడ అది మారదు. ఆయన మారడు, నీవే మారాలి. ఎందుకు? కష్టం, ఆవిరైపోయే కష్టాన్ని సంపాదించుకోవడానికి నీ శరీరాన్ని ఎందుకు శ్రమ పెట్టాలి? మౌనంగా ఒక దినాన్ని దేవుని సందులో విశ్రాంతి తీసుకోవడం నీకు మేలు కదా అని స్పష్టంగా మాట్లాడుతున్నాను. వారానికి 6 రోజులు మన్నాను సేకరించడం వంటి సాధారణ విషయాన్ని వారు పాటించకపోతే మోసే సీనాయి పర్వతం నుండి తీసుకొచ్చే శాసనాలు మరియు చట్టాలు వారు ఎలా పాటిస్తారు? ఒక్క రోజు నువ్వు రెస్ట్ తీసుకొని చెప్పిన మాటని నువ్వు పాటించలేనప్పుడు మిగతా 9 ఆజ్ఞల విషయంలో నువ్వు ఎలా నమ్మకంగా ఉంటావు? వినండి, ఒక్క ఆజ్ఞలో తప్పిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు మిగతా ఆజ్ఞలన్నిటిలో కూడా తప్పిపోయావు. కొద్ది దానిలో నమ్మకంగా లేనివాడు గొప్పవాటి మీద నమ్మకంగా ఉండలేడు. సో ఒక్క ఆజ్ఞ కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, దానికి లింక్డ్గా ఉన్నటువంటి మిగతా 9 ఆజ్ఞలు కూడా నువ్వు తప్పిపోతున్నావు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము
ఎంత భయంకరమైన తీర్పు. ఎందుకండి మనం మన యాత్రను ఎందుకు కొనసాగిస్తున్నాం? ఎందుకు ఈ విశ్వాస యాత్ర? మరణం కొరక. సో దానికి ప్రాముఖ్యతను చాలా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే మోషేతో చెప్తున్నాడు, నా నియమములను వారు అనుసరిస్తారో లేదో, ఆజ్ఞలను పాటిస్తారో లేదో 4వ వచనంలో చెప్తూ నేను చూస్తాను అని చెప్తూ ఈయన ఏమంటున్నాడంటే, వారికి పరీక్ష పెట్టాను అని చెప్పేశానండి. పరీక్షలో 2 విషయాలు ఉన్నాయి. ఏమంటాడంటే 4వ వచనం చూస్తున్నారా, ఈ పరీక్షలో 2 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి, దేవునిపై వారు నమ్మకం ఉంచుతారా లేదా అని ఆయన పరిశీలన చేస్తున్నాడంట. దేవుడు నన్ను పోషిస్తాడని నమ్ముతారా, నమ్మరా? దేవుడు నన్ను పోషించలేడు అని నీకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ 7వ దినాన విశ్రాంతి తీసుకో. అబ్బా, దేవుడు పోషించలేడు కనుక నేను నా ప్రయాస పడాలి అని ఎవరో మాట చెప్పడం విన్నాను. ఈరోజు పని ఉంది కాబట్టి నేను ఆరాధనకు రాను అని కాకుండా, ఈరోజు ఆరాధన ఉన్నది కనుక నేను పనికి రాను అని చెప్పగలిగినటువంటి భక్తిని నువ్వు డెవలప్ చేసుకుంటావు. మీకు అర్థమైందా? ఈరోజు పని ఉంది కాబట్టి ఆరాధనకు రాలేదు అని ఏది చెప్పలేవు నువ్వు. ఆరాధన ఉంది కాబట్టి నేను పనికి రాను అని చెప్పగలిగినటువంటి భక్తి ఈ దేవుని మీద నమ్మకం ఉన్నవారు చేయగలుగుతారు. రేపటి కోసం ఆందోళన పడకుండా దేవుడు ప్రతిరోజు ఆహారం ఇస్తాడని నమ్మడం, 6వ రోజున రెట్టింపు మన్నా ఇస్తాడని 7వ రోజునే ఇవ్వడని చెప్పినప్పుడు వారు ఆ మాటలను విశ్వసించాల్సిన అవసరం ఉంది. మిగతా రోజుల్లో ఈ ఒక్క రోజుకు కావలసిన దానిని నీకు ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను దేవుడు సమకూరుస్తాడు. శారీరకంగా అన్నదాన్ని, మానసికంగా అన్నదాన్ని, ఆర్థికంగా అన్నదాన్ని 3 విషయాలను కూడా మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆర్థికంగా ఏదైతే ఈరోజు నీకు వచ్చే జీతాన్ని నేను కోల్పోయావో, ఏదైతే ఈరోజు నీకు వచ్చే పని నేను విడిచిపెట్టావో దానికి రెట్టింపు ఆయన నీకు ఇవ్వగలడు. 2వది, శారీరకంగా నీకు రెస్ట్. ఈరోజు నువ్వు పని చేయకుండా రెస్ట్ తీసుకోవడం వల్ల శారీరకంగా వచ్చే లాభాలు ఉన్నాయి, మానసికంగా వచ్చే లాభాలు ఉన్నాయి. వాటిని కూడా మాట్లాడదాం. ఒకటి, దేవుని ఆజ్ఞ పాటించడం అంటే దేవునిపై నమ్మకం ఉంచడం. 2వది, ఆయన ఆదేశాలకు విధేయత. ఆదేశాన్ని పాటించడం ద్వారా వారు దేవుని మాటను ఎంత గౌరవిస్తారో నువ్వు చూపిస్తున్నావు. దేవా, మీరు ఒకరోజు రెస్ట్ తీసుకోమన్నారు, నేను రెస్ట్ తీసుకుంటాను. నీవే చెప్పావు కదా. మరి నాకు చాలా బర్డెన్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఏమో ప్రభా, అయినా నేను రెస్ట్ తీసుకుంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ప్రభు నిన్ను పరీక్షించడం కాదు, ప్రభు మాటను మీరు పరీక్షించుకోండి. ఒకసారి ట్రై చేయండి. ప్రభు నిజంగానే పోషిస్తాడా? ప్రభు నిజంగానే సంరక్షిస్తాడా? ఒక రోజు ఉండడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఎస్, ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు మీరు దీవించబడతారు. ప్రియులారా, ఇంకా చాలా విషయాలు అలాగ మనం మాట్లాడుకుంటూ పోవచ్చు. అయితే ఇక్కడ ఈ వచనం 3 విషయాలని, మరొక విషయాలని మనకి తెలియజేస్తూ ఉంది. ఏ 3 విషయాలు అన్నదానికి మనము ఆలోచించేద్దాం. దేవుని కరుణ మరియు ఆయన ఇచ్చే సఫిషియన్సీ, సరఫరా చేసే విధానం మనము ఈ ఆజ్ఞ పాటించడం ద్వారా మనం పొందుకుంటాం. ఎలాగా దేవుడు ఇశ్రాయేలు మొరను ఆలకించి అద్భుతమైన రీతిలో పరలోకం నుండి ఆహారాన్ని పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఇది ఆయన ప్రజల పట్ల ఉన్న ప్రేమను మరియు అవసరాలను తీర్చడానికి ఆయనకున్న శక్తిని తెలియజేస్తూ ఉంది. వినండి, దేవుడు ఆయనే స్వయంగా చెప్పాడు. వినండి, ఎవరు చెప్పారు? దేవుడే స్వయంగా చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఇంతకంటే భరోసా ఇచ్చేది ఇంకెవరు ఉండరు నీకు. దేవుడే నీకు భరోసా ఇస్తున్నాడు. ఆయన కనికరంతో చెప్తున్నాడు ఈ మాట, నిన్ను పోషిస్తాను. 2వది, రోజువారీ ఆధార, దినదినము కావలసినంత నీవు సమకూర్చుకుంటున్నావు. కానీ ఆయన చెప్తున్నాడు, నీ భౌతిక అవసరాల విషయంలో ఆ దినదినము కావలసిన సామర్థ్యాన్ని నీకు ఇస్తాను.
రెస్ట్ తీసుకొని నువ్వు నిలబడిపోయే చూడు, ఆ దినానికి కావలసిన దాన్ని కూడా నేనే ఇస్తాను. బోనస్ 6 దినాలు పనిచేసి రెస్ట్ తీసుకో, 7వ దినాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వేమన్నా నువ్వేమి ఇస్తావో లేదో నాకైతే నమ్మకం లేదు, కానీ 7వ దినాన్ని నేనే కష్టపడతాను నువ్వు అనుకుంటే దాన్ని మించిన అజ్ఞానం కానీ, అహంకారం కానీ, తృణీకారం కానీ ఇంకేముంటుంది? దానివల్ల నష్టాలు నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి. ఇది విధేయతకు పరీక్ష. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాను అని చెప్పాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నానని చెప్పాడు, అలా చేయడం ద్వారా దీవిస్తానని చెప్పాడు. పరీక్షలో పాస్ అవడం ద్వారా నీకు దేవుడిచ్చే వాగ్దానం ఉంది. పరీక్ష ఉందని తెలుసు కూడా ప్రియులారా నువ్వు తృణీకరిస్తే ఏం లాభం? ఇప్పుడు ఎంత చదివి ఎగ్జామ్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? పరీక్ష ఉందని కూడా సిద్ధపడకపోతే ఏమవుతుంది ప్రియులారా? అందుకే చాలామంది పనికిమాలుగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. సారీ, ఈ మాట అనొచ్చు అనకూడదు. ఏం పని దొరకదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ టైంలో వాళ్ళు దాన్ని ఫాలో అవ్వలేదు. క్రమశిక్షణ ఉండాలి. ప్రతిరోజు నిర్దిష్టమైన పద్ధతిలో నువ్వు కష్టపడడానికి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు, దానిని నువ్వు నమ్మాలి. ఈరోజు ఏ పని అయితే చేయడానికి నీకు కృప దొరికిందో, అవకాశం దొరికిందో, అది ఆయన కృప ద్వారా నీకు దొరికిందన్న సంగతి గుర్తించి 7వ దినము విశ్రాంతి తీసుకునే ఆ దినాన్ని కూడా ఆయన కృపకు అప్పగించుకోవాలి. ఖాళీగా ఉండమని చెప్పాడు, అది కూడా కృపలో ఒక భాగము. ఖాళీగా ఉండు అని చెప్పింది కూడా కృపలో ఒక భాగం. పని చేసుకోవడానికి బలం. ప్రియులారా, రోగం వచ్చి మంచం మీద పడ్డారు, ఏమవుతుంది? పని చేయగలరా? ఆరోగ్యం ఇచ్చాడు, కృప దొరికింది. 6 దినాలు పని చేయడానికి కృప దొరికింది. 7వ దినాన్ని రెస్ట్ తీసుకోవడానికి దేవుడు కృప, నీకు సెలవిచ్చాడండి. అది నేను చూసుకుంటా, ఆ దినాన్ని నేను చూసుకుంటాను, నీకు బెనిఫిట్ ఇస్తానని చెప్పాడు ఆయన. దాన్ని పొందుకోకుండా, ఆయన్ని పని చేయనివ్వకుండా నీవే పని చేసుకొని నువ్వు నష్టం తెచ్చుకుంటున్నావేమో. సో దేవుని పోషణ మీద, ఆయన నమ్మకం మీద, ఆయన యొక్క నమ్మకత్వం మీద మనకి ఆ నమ్మకత్వం లేకపోతే మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ఈ మాట చూడండి ఎంత బాగుందా. ఏమండి, ఏమనుకుంటున్నారు మీరు? మేము ఈరోజు సంపాదించిన డబ్బు వల్లనే మేము సామర్థ్యము కలిగి బతుకుతాము, బాగుపడతాము, బట్ట కడతాము, సామర్థ్యము కలిగి ఉంటామని మీరు అనుకుంటున్నారా? ప్రియులారా, దాని ఒక్కటే కాదు, దేవుని మాట వినడము వలన కూడా నువ్వు బ్రతుకుతావు. వినండి, ఇక్కడ ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ని బాగా చదవడం. అక్షిత ఫ్రూటీ బైబిల్ బాగా చదువుదాం. ఆహారము వలననే గాక అంటే ఏంటి? ఆహారం వలన కూడా బతుకుతారు. ఆహారము వలననే గాక అంటే ఆహారము కావాలి, నీకు కావలసినవి అన్నీ సమకూర్చుకోవాలి, అంటే డబ్బు కావాలి. దాని ఒక్కదాని మాత్రమే కాదు, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల కూడా నువ్వు బతుకుతావు. ఇప్పుడు ఏది బెస్ట్ నీకు చెప్పండి? కష్టపడి సంపాదించుకొని నువ్వు ఆస్తులు సంపాదించుకునో, లేదంటే భోజనం సంపాదించుకునో అలా బతకడం బెటరా? దేవుడు మాట ఇచ్చిన ఆ మాటని నెరవేర్చడం ద్వారా నువ్వు ఇది సంపాదించుకోవడం బెటరా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. రోజంతా కష్టపడి పని చేసుకున్నవాడు అంతే తిన్నాడంట. ఆ రోజు రెస్ట్ తీసుకున్నవాడికి అంతే వచ్చిందంట. ఏది బెటర్ చెప్పినప్పుడు? ఓరి రోజంతా పని చేసిన నా బతుకలా ఉంది, నువ్వు కూడా గట్లా ఉన్నావు కదరా, నువ్వే బాగున్నావు నాకంటే, నీ రోజు నేను అనవసరంగా పుల్లగా అయ్యాను కష్టపడి. సో నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుని మాటను వినని కారణంగా ఆ దినాన్ని నువ్వు దేవునికి అప్పగించుకోలేదు కాబట్టి నీకేమీ మిగలదు అంటుంది దేవుని వాక్యం. సో విధేయత అది మనకి ఎంత ప్రాముఖ్యమైందో నేర్పిస్తూ ఉంది. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. మలాకీ గ్రంథంలోకి వద్దామా? మీరు ఎవరు బైబిల్ తొందరగా తీయడం రావట్లేదు, మీకు మలాకీ గ్రంథం ఎక్కడుందో మీకు కన్ఫ్యూజ్ ఉంటుందేమో.
చాలా జాగ్రత్తగా తీసుకోండి. మలాకీ గ్రంథము పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో ఉంటుంది. అదే దాని తర్వాత ఇదే వస్తుంది. 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడంటే, నా మందిరములో ఆహారం ఉండినట్లు, మత్తయి సువార్తకు ముందుంటుంది అది. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని. ఎవరు సైన్యములకు అధిపతి అని ఎందుకు చెప్పాడు ఇక్కడ? యెహోవా అనొచ్చు కదా, అంత బ్యాలెన్స్ చేసేది నేనే అని, అంత సరి చేసేది నేనే అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక ఆయన అంటాడు, 10వ వంతు తీయమని కొత్త నిబంధనలు ఎక్కడుందో చూపించమనండి. 10వ వంతు లేదు, ఇదే వంతు లేదు, ఏమి లేదు. అది పాత నిబంధన, అది అయిపోయింది. కొత్త నిబంధన చూపించమని, ఒక్క చోట చూపించమనండి. గుండు కొట్టించుకుంటాను. నీ గుండు నాకేం కావాలి? నీ గుండు ఎవరికి కావాలి? గుండు కొట్టించుకుంటే నాకేం కావాలి? ఇది సైతాన్ చెప్పే మాటలు అనమాట. ఇవన్నీ నూతన నిబంధనలు ఏముంది తెలుసా? దశమభాగం అని లేదండి. ఒకడు వర్ధిల్లుచున్న దాని కొలదిగా ఇవ్వాలని ఉంది. అంటే ఏ కొలత? ఒకడు వర్ధిల్లుచున్నాడు, ఏ కొలతతో స్టార్ట్ అవ్వాలి? ఈ 10 నుండి స్టార్ట్ అవ్వాలి. మనము పాత నిబంధనలు లేము, క్రీస్తు కృపలోనికి వచ్చేసాం. ఒక కొలత పాత నిబంధనలో ఉంది. ఈ కొలత పాత నిబంధనలో ఉంది కాబట్టి నూతన నిబంధనలో ఏమంటే ఈ కొలతను మించి చెప్తూ ఉన్నాడు. ఇదంతా మానేసి ఎవడు చెప్పిన. మొన్న మా తమ్ముడు వచ్చాడు, అంటాడు, అన్న నేను చిన్నప్పటి నుండి అమ్మ నాన్న ఇచ్చిన పాకెట్ మనీ దగ్గర నుండి నేను దశమభాగం ఇచ్చేవాడిని. స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను దశమభాగం ఇచ్చాను, స్టిల్ నేను దశమ. ఆ మధ్యలో 2 వీడియోలు చూశాను అన్న, 4-5 నెలల క్రితం. డిస్టర్బ్ అయ్యాను నేను. డిస్టర్బ్ అయ్యి దశమభాగం లేదనిపించింది. నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను. సైతాన్ మాకు ఎందుకు అనుకున్నాను, నా పని నేను చేస్తూనే ఉన్నానని చెప్పాడు. ఎంత చక్కని మాట ఇది. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ఏమి కలుపుకోవద్దు, ఏమి తీసివేయద్దు. జ్ఞానమని చెప్పబడుతున్న ఏ మాట, అరే కష్టే ఫలి, కష్టపడితేనే వస్తుందిరా, కూర్చుని తింటే రాదురా, పని చేయాలిరా అని చెప్తున్నారు కదా. ఇలా ప్రభు ఏమంటాడంటే, నువ్వు ఒకరోజు కూర్చోరా అని చెప్తున్నాడు. ఎవరి మాట మంచి చెప్పండి? ఎవరి మాట మంచి చెప్పి శృతి? దేవుడి మాట మంచిదా, మనుషుల మాట మంచిదా? దేవుని మాట ఎప్పటికీ మంచిదే. మీరు ఇవ్వండి, మీరు అడగండి, ఆకాశవాకులు ఇప్పుతానని దేవుడు చెప్పినాడు. ఎవరి మాట మంచిది? దేవుని మాట. ఇది మన టాపిక్ అది కాదు కాబట్టి మనము ఇంకా ముందుకు వెళ్దాం ప్రియులారా. అయితే ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. 16వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనంలో పరీక్ష అన్నారు కదా. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన గురించి మాత్రమే కాదు, అది దేవుని స్వభావము. దేవుడు నీకు ఇవ్వడానికి పరీక్షించే ప్రతిసారి ఇలాగ చేస్తూ ఉంటాడు. ఒక ఆజ్ఞ, ఒక కట్టడి పెడతాడు. ఆయన స్వభావం ఏంటంటే, ఆయన ఎవరికి ఇస్తారంటే నమ్మకస్తులకు ఇవ్వాలను. ఆయన స్వభావం అది. నమ్మకంగా ఉన్నారా లేదా, నా మాట వింటున్నారా లేదా, వాళ్ళకే ఇద్దాం అని ఒక పరీక్ష. ప్రతి ఆశీర్వాదానికి ముందు ఒక కండిషన్ పెడతా ఉన్నాడు ఆయన. ఏంటండి? ప్రతి ఆశీర్వాదానికి ముందు ఒక కండిషన్ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఇలాగే ఉంటాయి ప్రియులారా. 7 వారాలు మీరు సంఘానికి రండి, 7 మెట్లు ధ్యానం చేయండి, మీకు స్వస్థత వస్తుంది. ఆ కండిషన్ లేదండి, అలా లేదు. తీద్దామా నిర్గమకాండంలోకి వద్దామా మనం. నిర్గమకాండము ఒక శ్రేష్టమైన మాటను మనం ఆలోచించేద్దాము. 26వ వచనం. ఎన్నో అధ్యాయం తెలుసు మీకు? 15వ అధ్యాయం 26వ వచనము. ఇక్కడ ఏమంటాడంటే, లాస్ట్ ముక్క చదువమ్మా. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే, యెహోవా రాఫా. మన దేవునికి ఉన్న పేర్లు ఒక పేరు ఏంటండి? యెహోవా రాఫా. అంటే అర్థం ఏంటి? నిన్ను స్వస్థపరుస్తాను. పరమ వైద్యుడు అంటారు చాలామంది ఆయన్ని.
సో దీనికి కండిషన్ ఏంటి? 7 మెట్లు ఎక్కాలని, 7 వారాలు వెళ్ళాలని, 7 వారాలు అవ్వకపోతే 14 వారాలు వెళ్ళాలని, 14 వారాలు కాకపోతే 21 వారాలు వెళ్ళాలని. ఇది కాదు, అక్కడ అదేమీ లేదు. ఏముంది? 26 వచ్చిన మొదట్లో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఫస్ట్ వినాలి. ఏం చెప్పాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు మనకి ఈరోజు? ఏం చెప్తున్నాడు? 6 దినాలు పనిచేసి 7వ దినాన రెస్ట్ అని చెప్పాడు. అది వినాలి. నువ్వు అర్థమవుతుంది మీకు? అన్నీ అలాగే ఉంటాయి అని నువ్వు అనుకున్నావా? నువ్వు దేవుని మాటనే శ్రద్ధగా వినట్లేదు. నీ ప్రార్థనను ఆయన ఎలా ఉంటాడు? పద్మ, నీకు అర్థమవుతుంది మాట? ఆయన మాటనే నువ్వు వినట్లేదు, నువ్వు శ్రద్ధగా వినట్లేదు, దాని మీద నువ్వు మనసు పెట్టట్లేదు, దానికి లోబడట్లేదు. నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? శ్రద్ధగా నీ మాట ఎలా వింటాడు ఆయన? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, నీ దృష్టికి కాదు. అది ఏది న్యాయమని డిసైడ్ చేశాడో అదే చేయాలి. మీకు చాలా న్యాయాలు తెలుస్తాయండి, మీకు చాలా న్యాయాలు తెలుస్తాయి. న్యాయాధిపతులు ఉంటారు మీ ఇళ్లలో. పిల్లలు తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు అయిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకంటే పిల్లలు న్యాయాధిపతులు అయ్యారు తల్లిదండ్రులకి. లోకస్తులు మీకు న్యాయాధిపతులు అయిపోతారు. దేవుడు ఎన్నడూ నీకు న్యాయాధిపతిగా ఉండట్లేదు. ఎంత భయంకరమైన మాట ఇది! దేవుని వాక్యము నీకు న్యాయాధిపతిగా ఉండట్లేదు. దేవుని మాట నీకు న్యాయాధిపతిగా ఉండట్లేదు. పిల్లల మాటలే తల్లిదండ్రులు దిక్కులేని స్థితి వచ్చింది. అలాగే లోకస్తుల మాటలు వినే సంఘానికి ఆ దిక్కులేని పరిస్థితి వచ్చింది. కనుక న్యాయం తప్పిపోతూ ఉంది సమాజం, న్యాయం తప్పిపోతూ ఉంది. దేవుని దృష్టికి న్యాయం. దేవుడు ఏం చేయమన్నాడు అదే చేయాలి. ఇంకా ఏం అవసరం లేదు. మీ కొరకు నేనేం మాట్లాడవలసిన అవసరం నాకేం ఉండవు. ఇక్కడ అంటాడు ఆయన దృష్టికి, నీ దృష్టికి కాదు. నీ పిల్లలు, నీ ఇంటి వాళ్ళు, లేకపోతే నీ పెద్దలు, దేశ నాయకులు, వాళ్ళ దృష్టికి కాదు, ఆయన దృష్టికి న్యాయం. ఆయన ఆజ్ఞలకు ఆగండి. ఎందుకంత స్పీడ్ మనకి? ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాల్సిందే. కొన్ని కట్టడలు నియమించాడు. ఆజ్ఞలు, కట్టడలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని కట్టడలు ఉన్నాయి. హలో, పలానా చోట వెళ్ళొద్దు, పలానా తినొద్దు, పలానా తాకొద్దు, పలానా చూడొద్దు, ముట్టుకోవద్దు. పని చేయట్లేదు కదా. ఎంత భయంకరంగా ఉన్నాం మనం ఈరోజు. రూల్స్ అండ్ గాడ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దేవుని యొక్క నియమ నిబంధనల్ని నువ్వు పాటించడం మాని ఎక్కడికి పరిగెడతావు? ఏమి సాధించుకోగలుగుతావు? ఎట్లా మనుగడ సాధిస్తావు? ఆయన స్వభావము, ఆయన నమ్మకత్వము, ఆయన ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, ఇదంతా ఈ ఆజ్ఞలో కనబడుతూ ఉంది. ప్రేమిస్తున్నాడండి. ఒకరోజు రెస్ట్ తీసుకోమని చెప్తే అర్థం ఏంటంటే ప్రేమిస్తున్నాడు అని అర్థం. మీరు అనుకోండి, మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీతో చెప్పారు పెయిడ్ ఆప్షన్ ఇస్తున్నాం మీకు, మీరు రెస్ట్ తీసుకోండి, మీకు జీతం ఇచ్చేస్తామన్నారు. ఏమంటారు ఆయన్ని? ఎంత మంచి మేనేజర్ కదమ్మా, ఎంత మంచి మేనేజర్ ఈయన, అంతకంటే మంచి మేనేజర్. మీరు రెస్ట్ తీసుకోండి బాయ్, నేను మీకు ఇస్తా జీతం అని చెప్తున్నాడు దేవుడు. అబ్బాయి మేము రెస్ట్ తీసుకోమని, మేము పనే చేస్తామంటే నిన్ను ఏమనాలి? ఎంత మూర్ఖత్వంతో నేను కలపాలి నిన్ను? నువ్వు రెస్ట్ తీసుకో. అలా రెస్ట్ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, ముందు నష్టాలు చూద్దాం, ఆటోమేటిక్గా మీకు లాభాలు అర్థమైపోతాయి. ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, శారీరక సమస్యలు వచ్చేస్తాయి. వారంలో ఒక రోజు కూడా విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల శరీరం అలసిపోతుంది. ఇది అనేక శారీరక సమస్యలకు దారితీస్తుంది. సైకలాజికల్గా, మెడికల్గా వచ్చిన రిపోర్ట్ ఇది. కనుక ఏమొస్తుందంటే చెప్పండి, క్రానిక్ ఫెటిగ్ అంటారు దాన్ని. అంటే దీర్ఘకాలిక అలసట. నువ్వు అనుకుంటున్నావు నాకు బాగానే ఉందనుకుంటున్నావు, నీకు తెలియట్లేదు. సైన్స్ చెప్తుంది, దేవుడు ఇది ముందే తెలిసి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. సైన్స్ ఏం చెప్తుందంటే నిరంతరం పనిచేయడం వల్ల
శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి సమయం ఉండదు. దీనివల్ల దీర్ఘకాలిక అలసట వస్తుంది. నీకు తెలియదు అది. లోపల నీవు చాలా అలసిపోతావు, హార్ట్ అలసిపోతుంది, ఆ లివర్స్, కిడ్నీస్ అన్నీ అలసిపోతాయి. నీకు తెలియకుండానే బాడీలో చాలా ఆర్గాన్స్ నెమ్మదించడం ప్రారంభిస్తాయి. అందుకే దేవుడు అన్నాడు, ఒకరోజు రెస్ట్ తీసుకో బాబు. రీగెయిన్ అవుతాయంట. అవి ఏం చేస్తాయంటే రెన్యువల్ అవుతూ ఉంటాయంట. వారంలో ఒక రోజు భోజనం కూడా చేయొద్దండి. వారంలో భోజనం కూడా చేయొద్దు. ఆ డైజెషన్ సిస్టమ్ అంతా క్లియర్ అవుతుంది లోపల. ఎప్పుడు తిని 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 అది పనిచేసి 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 ఏదో ఒక రోజు రెస్ట్ తీసుకుంటుంది. దాని పేరు జబ్బు. ఒకరోజు మానేయండి, ఒకరోజు పని చేయడం మానేయండి, ఒకరోజు తిండి తినడం మానేయండి. స్టాప్. అది మీకు ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నాడు. దీర్ఘకాలిక క్రానిక్ ఫ్యాటిక్ అంటారు దాన్ని పిల్లరా. కావాలంటే మీరు, అందుకే మీకు పంపించాను మెసేజ్ ముందే. పోయిన తర్వాత ఒక నెట్లో సెర్చ్ చేసుకుని కొట్టుకుని క్రానిక్ ఫ్యాటిక్ అంటే ఏంటని మీకు చెప్తుంది, ఎందుకు వస్తుంది అది. రెండోది, రోగ నిరోధక శక్తి తగ్గిపోద్ది అంట. నేను బాగానే ఉన్నాను, పొట్ట బాగానే వస్తుంది, కండరాలు బాగానే ఉన్నాయి, నీకు అనిపిస్తుందేమో. ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అయిపోతుంది. ఎవరైతే వారంలో ఒక రోజు రెస్ట్ తీసుకోరో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం వేస్ట్. అలాగని రోజు తిని పడుకునే వాళ్ళు కూడా అలా వీళ్ళకంటే ముందు చచ్చిపోతారండి. అసలు పని చేయని వాళ్ళు తొందరగా చచ్చిపోతారంట. పని చేయకుండా టయానికి తినేసి పడుకుంటారు చూడు, తినేసి తిరుగుతూ ఉంటారు చూడు, వీళ్ళు తొందరగా చచ్చిపోతారు. రోగాలన్నిటికీ నిలయం వాళ్ళే. అది రోగాల పుట్ట అంట. ఆ పొట్ట రోగాల పుట్ట. ఏదో రోజు డామని పేలిపోతారు, అంతే, చచ్చిపోతారండి. నేను చెప్తలేదు ఆ మాట. పని చేయాలి, పని చేయాలి, కానీ ఒక రోజు రెస్ట్ తీసుకోవాలి. పని చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని రోజులు పని చేసి వీళ్ళు చచ్చిపోతున్నారు. అసలు పని చేయని వాళ్ళేమో ఎప్పుడు పని చేయకుండా వాళ్ళు చచ్చిపోతున్నారు. ప్రభు చెప్తున్నారు, పని చేయి, ఒకరోజు రెస్ట్ తీసుకో. విశ్రాంతి లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరిగి హార్మోన్ల మీద ప్రెషర్ పెరిగిపోద్దంట. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీనివల్ల తరచుగా అనారోగ్యాలు ప్రారంభమవుతాయి. ఒక ఏజ్ వస్తుంది, అప్పుడు అంటది, గుడ్ బాయ్, నేను ఇంకా పని చేయలేను బాయ్ మీతో, ఇంకా మీతో నేను పని చేయలేను, ఇంకా మేము ఈ బండి నేను నడిపించలేను అంటది. అది నీ శరీరాన్ని నేను గుంజలేను అని అది ఆగిపోతుంది అంట ప్రియులారా. ఇంకొక మూడొక డేంజర్ ఏంటో తెలుసా? హృదయ సంబంధమైన సమస్యలు, కార్డియాక్ ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు. చెప్పండి, ఎందుకు వస్తాయి? పని చేయకపోతే ముందు చచ్చిపోతారు. ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకపోతే కూడా వాళ్ళు వెనకాల వెళ్ళిపోతారు. కథం. ఖచ్చితంగా దేవుని వాక్యము అందుకే నీకు ఈ కాషన్స్, అరే బాబు, ఈ కాషన్స్ ఇస్తూ ఉంది, ఈ హెచ్చరిక ఇస్తూ ఉంది. అదే సమయంలో రెస్ట్ తీసుకొని నీకు సజెషన్ ఇస్తూ ఉంది. ఆ రోజు ఏం చేయాలంట? ఏ పని చేయకూడదంట. చక్కగా సిద్ధపడి, వినండి, చక్కగా సిద్ధపడి అది కాస్త తిని, ఇంకా ఉపవాసం ఉంటే మంచిది, వచ్చి ప్రశాంతంగా మందిరంలో ఆరాధన చేసుకుని, దేవానికి స్తోత్రం, నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు, దేని కొరకు ఈ పరిస్థితి చెప్పి ఇంటికి పోయి భార్య పిల్లలు కలిసి మంచిగా కూర్చొని రెస్ట్ తీసుకొని 2-3 గంటలు పడుకోను, పిచ్చపట్టి మంచి చెడ్లన్నీ మాట్లాడుకుని, ఈ విధంగా ఈ 24 hours డేని ప్రశాంతంగా వదిలేయాలంట. చూడండి, మిగతా 6 రోజులు నీకు బూస్ట్ ఇస్తాడు దేవుడు. లేదంటే రోగాలు వస్తాయి. బైబిల్ ఈ విషయాలను సూటిగా చెప్పకపోయినా కూడా ఒకటే మాట చెప్తుంది, దేవుడు రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఆయనకి రెస్ట్ అవసరమే తీసుకోలేదు, ఆయన మాదిరి చూపించాడు. హలో, ఆయన మాదిరి చూపించాడు. వెంకటన్నా, ఆయనే మోడల్, ఆయనే రెస్ట్ తీసుకున్నాడు. మనం కూడా రెస్ట్ తీసుకోవాలి. మానసికమైన సమస్య, మెంటల్ ప్రాబ్లమ్స్, అదేమో ఫిజికల్ ప్రాబ్లమ్స్. మెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మెంటల్ అంటే పిచ్చోడు, ఆ మెంటల్ కాదు, మానసికమైన సమస్య. శారీరక విశ్రాంతితో పాటు మానసిక విశ్రాంతి. ఆ రోజు ఇంకా అదేం చెప్తా, ఎక్కడికి వెళ్ళాలి, ఈ సంపాదించాలి, ఎన్ని మానేవాలి. దేవానికి స్తోత్రం, హల్లెలూయా.
ఎలా ఉన్నావని భార్యను అడగాలి. బాగున్నావా, ఏంటి సంగతులు, ఎలా ఉంది, ఊరు ఎలా ఉంది, వాక్కలు ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు. రిపేరింగ్ బీ స్టే ఆగాల. లేకపోతే ఏమవుతుందంటే స్ట్రెస్, యాంగ్జైటీ అంటారు దాన్ని. మానసిక ఒత్తిడి మరియు ఆందోళన నిరంతరంగా పనిచేయడం వల్ల మెదడు విశ్రాంతి తీసుకోదు. దీనివల్ల మెంటల్గా ఒత్తిడి అవుతుంది, ఆందోళన పెరుగుతుంది, ఆటోమేటిక్గా నిద్ర రావడం మానేస్తుంది, సిరాకు లాంటి సమస్యలు స్టార్ట్ అవుతాయి. అది వయసు పెరిగే కొద్ది ఎక్కువైపోతుంది, అది బీపీలోకి తీసుకెళ్ళిపోతుంది, అది కార్డియాక్ అరెస్ట్లోకి తీసుకెళ్ళిపోతుంది. మీరు వింటే వినండి, పాటిస్తే పాటించండి. దేవుని సేవకునిగా ఇది ఒక ఆజ్ఞ, ప్రభు చెప్పారు కనుక మీకు చెప్తున్నాను. లేకపోతే ప్రియులారా, మీరు చాలా దగ్గరికి వెళ్ళిపోతున్నారు మరణానికి. మీరు ఇంత సంపాదించింది హాస్పిటల్ పాలైపోతుంది. దానిని నిరోధించడం కొరకే దేవుడు, ప్రభుత్వాలు ఒక దినాన్ని రెస్ట్ ప్రకటించాయి. ప్రభుత్వాలు కూడా ఒక రోజు రెస్ట్ ప్రకటించాయి. నువ్వు మాత్రం రెస్ట్ తీసుకో. మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. మెంటల్ హెల్త్ అంటారు. అంటే విశ్రాంతి లేకపోతే మానసికంగా ఆరోగ్యం డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇది మానసికంగా ఎప్పుడైతే నువ్వు నెమ్మది పోతుందో నువ్వు ఇంకా లేనట్టే ప్రియులరా. తర్వాత లాస్ ఆఫ్ ఫోకస్, ఏకాగ్రత కోల్పోతారంట. కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫ్యామిలీ మీద ఉండదు, పిల్లల మీద ఉండదు, ఇంకెక్కడో సిరాకు ఉంటుంది. ఏమో ఇంకా ఎక్కడో కోల్పోయాము, ఏదో సాధించాలి. ప్రియులారా, ఏమి సాధిస్తాం? మైండ్ పనిచేయడం మానేస్తుందంట. మెదడు జ్ఞాపక శక్తిని కోల్పోద్దంట. మెదడు జ్ఞాపక శక్తిని కోల్పోద్ది, సరిగ్గా పనిచేయదంట ప్రియులారా. దానికి యాక్టివ్నెస్ తగ్గిపోద్దంట, మైండ్కి షార్ప్నెస్ తగ్గిపోద్దంట. చూస్తూనే ఉంటాయి కానీ గుర్తుపెట్టము. చెప్పేస్తారు కానీ అంతా వినేసిన తర్వాత ఏంది ఇందాకన్నా ఉంటారనమాట. అంటే ఎక్కడికి పోయాం మనం. నువ్వు నీ కంట్రోల్లో ఉండట్లేదు, నిన్ను ఎవరో కంట్రోల్ చేసేస్తున్నారు నిన్ను. ఎంత భయంకరం! దీనివల్ల పని మీద దృష్టి పెట్టలేవు, నిర్ణయాలు తీసుకోలేవు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆధ్యాత్మికమైన సమస్యలు. దీనివల్ల అంటే దేవునితో సంబంధం దూరం అయిపోతాయి. ఏంటండి, దేవునితో రిలేషన్ కట్ అయిపోతుంది. ఎందుకంటే విస్తారమైన పనులు పెట్టుకొని, విస్తారమైన దుఃఖం పెట్టుకొని, విస్తారమైన ధనమును మరొక దాన్ని సంపాదించడానికి పరిగెడుతూ దేవుడు చెప్పిన మాటల్ని నువ్వు పూర్తిగా వ్యతిరేకించి దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడికి రమ్మంటే నువ్వు అక్కడ పోతున్నావు అంటే ఆటోమేటిక్గా నీవు దేవునికి దూరం అయిపోయావు. దేవుడు ఇది చేయమంటే నువ్వు అది చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రియులారా, ఆయనకి వేరుగా ఉండి నువ్వేమైనా చేయగలవా? దేవునికి దూరం అయిపోతున్నా. దేవునితో వ్యక్తిగత సంబంధం పోయింది. వాక్యం చదవలేవు, ఆరాధించలేవు, ప్రార్థించలేవు, ఆయన సందులో కూర్చోలేవు, దైవజనులతో కూర్చొని మాట్లాడలేవు. ఏం లేదు నీకు, ఇంకా మందిరంలోనే నువ్వు ఉండలేవు. నీకు బైబిల్ చదివి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని నీకున్న మానసికమైన ఒత్తిడి విషయంలో, నీకున్న సమస్యల విషయంలో చక్కగా కూర్చొని దైవజనులతోనూ ఒక మంచి ఆత్మీయతోనూ కూర్చొని మాట్లాడుకుని ఆదరణ పొందిన సందర్భాలు మీకు ఎవరికైనా ఉన్నాయా? ఏం లేవు. పొద్దుగా లేవాలి, గబగబ తోమాల, కడగాల, బట్టలు వేసుకోవాలి, ఒక ముద్ద మింగాల, కొద్ది సర్దు కట్టుకోవాలా, పారిపోవాలి. ఇంకా భయంకరం ఏంటంటే ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ దేవునికి దూరం చేసే దాంట్లో ప్రియులారా, మీ దైనందిన కార్యక్రమాలు బానిసలు అయిపోయారు. కొందరు కొన్ని విషయాలకి బానిసలు అయిపోయారు. ఎంత భయంకరం! నాకు ఒక వీడియో పంపించారు మా సహోదరుడు. భార్య మొబైల్ చూసుకుంటూ ఉంటుంది, ఫోన్ వస్తుంది ఆమెకి, భర్త ఫోన్ చేస్తాడు. అప్పుడు ఫోన్ ఎత్తి, హలో ఏమండి ఎక్కడున్నారంటే, నేను వచ్చే అర్ధగంట అయింది, నీ పక్కనే కూర్చున్నానే. ఆయన వచ్చి అర్ధగంట అయిందని ఇక్కడే కూర్చున్నాడు, పక్కనే అక్కడే ఉన్నాడు, చూడట్లేదు అనుకుంటుంది. భర్త కూర్చున్నాడు, వచ్చాడు, ఏమంటే డ్యూటీ నుండి వచ్చారు కదా, నీళ్ళు తాగుతారా, భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు, ఏం లేదు. ఆమె ఒక రకమైనటువంటి మెంటల్ వచ్చేసింది. మెంటల్ ఏకాగ్రత కోల్పోయారు.
ఒక్కొక్క విషయంలో చచ్చిపోయారు వాళ్ళు ప్రియులరా. దే ఆర్ స్టాప్డ్ దేర్, ఆగిపోయారు ఎక్కడో ఒక చోట. బైబిల్ చదవలేరు వాళ్ళు, ప్రార్థన చేసుకోలేరు వాళ్ళు ఎక్కడో ఒక చోట ఆగిపోతారు. దట్స్ ఆల్. అంత భయంకరం. ఆధ్యాత్మికంగా క్షీణించిపోతారు. నిరంతరం పని ఒత్తిడిలో మునిగిపోవడం వల్ల దేవునిపై ధ్యాస పెట్టలేరు. దీనివల్ల ఆధ్యాత్మిక జీవితం ఇంకా పాపంలో పడిపోతారు. గ్రాడ్యువల్గా నీకు తెలియకుండానే నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు. పాపులకి దేవుని కృప దొరకదు. తద్వారా దేవుని కోపాగ్ని గురవుతావు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఆధ్యాత్మిక అంధకారం వచ్చేస్తుంది. స్పిరిచువల్ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. అందరూ కూడా యెషయా గ్రంథము 58వ అధ్యాయం తీద్దాం. యెషయా గ్రంథం అందరు తీయండి బైబిల్. 58వ అధ్యాయం తీద్దాం. 58వ అధ్యాయంలో ఈ మాటలు 13-14 వచనాలు చాలా భయంకరమైన విషయాల్ని మనకు తెలియజేస్తున్నాయి ప్రియులారా. లాస్ట్ 2 వచనాలు నేను చదువుతున్నాను, మీరు అందరూ చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13-14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, అలా చేస్తే నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలోనికి ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. వాట్ ఏ వండర్ఫుల్! ఎంత పెద్ద మాట, ఎంత మంచి మాట ఇది. ఏమంటున్నాడు? విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయొద్దు. దేవుని ప్రతిష్ఠింపబడిన దినం అనుకోండి, దేవుడే ప్రతిష్ఠించాడని చెప్పి నువ్వు ప్రత్యేకించుకో, నువ్వు ఊరుకో. విశ్రాంతి దినం మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనది అనుకొని దానిని ఘనముగా ఆచరిస్తే, నీకు ఇష్టమైన పనులు చేయడం మానేసి, వ్యాపారం చేయడం మానేసి, లోకవార్తలు అన్నీ మానేసి నువ్వు ఉండిపోతే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఎంత భాగ్యం ఇది! ఇది దేవుని వాగ్దానం. ఇది నువ్వు స్వతంత్రించుకోవాలని నీకు ఆశ ఉంటే ఇది నీకు అనుకూల సమయం. ఇది దేవుని ఆజ్ఞ, దేవునికి ఇష్టమైనది ఇది. 16వ అధ్యాయం నిర్గమకాండములు అంటాడు 4వ వచనంలో, వారిని పరీక్షించడానికి చేస్తానన్నాడు. మన్నా విషయంలో ఫెయిల్ అయిన వాళ్ళు, పురుగులు పట్టింది వాళ్ళకి, పాస్ అయిన వాళ్ళు ఆరోగ్యంగా హాయిగా తిని పడుకున్నారు. డెసిషన్ ఇదే. దేవుని ఆజ్ఞలు పాటిస్తావా, లేదంటే పాటించవో తీర్మానం చేసుకో. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరు.